మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ లాంగ్ వీడియోలో గురు చరిత్ర మరియు సాయి చరిత్ర మధ్య ఉన్న విషయం ఏమిటో మనం అందరం విని తెలుసుకుని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. కలియుగంలో దత్తాత్రేయ అవతారములు. మొదటిది శ్రీపాద శ్రీ వల్లభస్వామి, 2 శ్రీ నృసింహ సరస్వతి, 3 శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్, 4 శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్, 5 శ్రీ షిరిడి సాయిబాబా. గురుచరిత్ర ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడినది కావున దీన్ని ఆచరణలో పెట్టుట కూడా చాలా కష్టం. కానీ శ్రీ సాయి సచ్చరిత్రలో విషయములు చాలా సాధారణమైనవి మరియు సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టుట తేలిక. సులభావతార సాయిరామ. శ్రీ సాయిబాబా షిరిడిలోనే ఉన్నారని ఎవరైతే అనుకొనిదరో వారు బాబాను నిజముగా గ్రహించలేదని భావించవలెను. ఎవరైతే సాయి చరిత్రను చదివెదరో వారు ఆ సిద్ధాంతములను నమ్మితే యథార్థమైన బాబాను గ్రహించగలరు. దీంట్లో అతిశయోక్తి ఏమాత్రం లేదు. మానవుడు పాపకర్మలు మానునప్పుడు భగవంతుని దృష్టి వానిపై పడును. శ్రీ సాయి మొట్టమొదట భక్తుల ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టి వారు సుఖజీవనం చేయున్నప్పుడు వారి మనస్సులను క్రమముగా దైవిక విషయముల వైపు త్రిప్పుచుందురు. బాబాకి కావలసినది ప్రేమపూర్వకమైన భక్తి మాత్రమే. శ్రీ సాయి పట్ల మన భక్తిభావం ఎంత విశాలంగా గంభీరంగా ఉంటుందోనన్న దాని మీదనే మన ధ్యాన ఫలం ఆధారపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన పూర్వ శాస్త్రాలన్నీ ఆది గురువును ఆశ్రయించమనే చెప్పాయి. వారే శ్రీ 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 దత్తాత్రేయుల వారు. దత్తావతార విశిష్టత. వారు ఆయా అవతారాలు అంతరించాక భక్తులకు భౌతికంగా దర్శనమివ్వడం, వీరి అనుగ్రహం పొందడానికి వారి చరిత్రలు పారాయణ చేయడం, మహాత్ముల దర్శనం ఆశీస్సులు సద్గురు కృప వల్లనే సాధ్యమవుతుంది. ఈ చరిత్రలు పారాయణం చేయడం వలన ప్రజలలో ధర్మము పెంపొందుతుంది. సాయిబాబా అన్ని మతాలకు చెందిన సద్గురువు. ప్రజలు ఎలా సత్ప్రవర్తనతో నడవాలో తెలిపి తాను ఆచరించి చూపారు. కేవలం వారి చరిత్రను చదివి ఆయనను మననం చేయకపోవడం మనం తెలిసి తప్పు చేయడం అవుతుంది. కాబట్టి వారి బోధనలు తెలుసుకుని వాటిని ఆచరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆయన కనిపించకున్నా నీ చెంతనే ఉన్నాడన్న ధైర్యము మనలో సదా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం సాయి భక్తులవ్వడం ఎన్నో జన్మల పూర్వ పుణ్యం. శ్రీ సాయి చరిత్ర పరిశోధించిన కొద్దీ భగవంతుడు సద్గురు రూపంలో భూమి మీద అవతరిస్తూ ఉంటారు అన్న విశ్వాసం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందడానికి పూర్ణుడైన మహనీయుడు దొరకాలి. ఆయన కృపకు పాత్రుడు కావాలి. మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధన మార్గం లభించాలి. పూజ్యులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గురుచరిత్ర పారాయణం చేసిన రాత్రి బాబా కలలో కనిపించి, నీకు గురువు దొరకలేదని బాధపడతావెందుకు, నేనున్నాను అని ముమ్మారు చెప్పడం జరిగింది. పారాయణలో అంతటి శక్తి ఉంది. సాయి చరిత్రను అర్థం చేసుకోవాలంటే గురు చరిత్ర తప్పక చదివి తీరాల్సిందే. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం ఆజ్ఞలం కనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది. కనుక మనంగా గురువును నిర్ణయించుకుంటే జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటాం. పూర్వ పుణ్యం వలన మహాత్ముల దర్శనమైన వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాము. కనుక ఈ కలియుగంలో గురువును మనమే ఎన్నుకొనక శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి తగిన సద్గురువును చూపుతారు. సాయి, నీవు నిత్యము నా యందు అనుగ్రహించుము. నా వలన ఎవరిని ఎట్టి కష్టము అపకారము కలగకుండునట్లును సదా అందరికీ ఉపకారము మాత్రమే చేయనట్లు మమ్ములను నడిపించుము. ఎవరి చరిత్రను ఎల్లప్పుడూ చింతిస్తారో వారు సమస్తమైన విచారాల నుంచి తప్పించబడి ఇహపర సాధకాలైన సద్బుద్ధి సత్సాంగత్య జ్ఞానాలను ఊహాతీతమైన ఉపశాంతిని పొందుతారు. ఇకనైనా కర్మ నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో జీవుడు శరీరంలో చొరబడతాడు. కానీ
దేహాన్ని ఆశ్రయించగానే సంకల్పాన్ని విస్మరించి దేభ్యం రీతిగా పరిణమిస్తూ ఉంటారు. దీనికి మాయయే కారణం. దాని అజ్ఞానం చేత జ్ఞానహీనులవుతారు. జ్ఞానాన్ని పొందడానికి సాధన అవసరం. అది కేవలం గురువు వలనే పొందవలసింది. ఎవరికి వారు స్వయంగా కృషిగా పొందడం దుర్లభం. సద్గురు చరణాలకి సర్వస్య శరణాగతి చేయడం కంటే వేరొక మార్గం లేదు. భగవంతుడే సద్గురువు. ఎవరి ఇష్టదైవం వారి సద్గురువు. ఎవరి సద్గురువు వారి ఇష్టదైవం. అత్రి అనసూయలందు శ్రీ దత్తాత్రేయుడు అవతరించారు. శ్రీ దత్తాత్రేయుడే సద్గురువు. శ్రీ దత్తావతార పరంపరలో 5వ అవతారమే శ్రీ సాయిబాబా. ఈ మొత్తం లాంగ్ వీడియోలో గురు చరిత్ర యొక్క మహత్యం, సాయి సచ్చరిత్ర యొక్క మహత్యం, షిరిడి సాయిబాబా యొక్క అవతారం, వీటి గురించి చాలా అద్భుతమైన విషయాలు విన్నాము. బాగా మననం చేసుకుని శరణస్య శరణాగతి సాయిరాం అంటూ సాయిరాముని పూజిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ ఈ వీడియోని ఎక్కువ మంది భక్తులకు చేరవేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సాయి మిమ్మల్ని నన్ను అందరినీ వారి యొక్క కరుణా కటాక్షాలతో చల్లగా చూడాలని, మనకి ఇంకా మంచి మంచి పనులు చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.